చపాతీ పుల్కాల్లోకి ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూరతో మేథీ చమ్మన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు కొంచెం మెంతి కూర కూడా తీసుకుని అది కూడా ఒక 2 నిమిషాలు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి. నేనైతే 2 కట్టల మెంతి కూర తీసుకున్నానండి. ఒక కట్ట గ్రేవీకి, ఒక కట్ట కూర కోసం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 50 గ్రాముల జీడిపప్పు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకుని అది కూడా నీళ్లు పోసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇంకొక జార్లో ఇందాక మనం చల్లార్చుకున్న మెంతికూర ఆకు మిశ్రమాన్ని కూడా వేసుకుని దాన్ని కూడా నీళ్లు పోసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా స్మూత్గా వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మళ్ళీ ఇందాకట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని మిగిలిన మెంతికూర ఆకు కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు బాగా కలపండి. మెంతికూర ఆకు పచ్చివాసన లేకుండా ఉంటే కూర ఎంతో బాగుంటుంది, లేదంటే కూర పచ్చివాసన వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని అలాగే మెంతికూర ఆకు పేస్ట్ని కూడా తీసుకుని అది కూడా బాగా కలుపుతూ ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని అడుగంటకుండా చూసుకోండి. అడుగంటితే కూర రుచి బాగోదండి, అందుకని అడుగంటకుండా కలుపుతూ ఒక 4-5 నిమిషాలు ఉంచండి అలాగా. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఉప్పు కారం అంతా కూరకి పట్టేలాగా చూసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక వేసుకోండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, అందుకని నేను పాల మీద మీగడ వేసుకుంటున్నాను. కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూరకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు, అందుకని నేను పాల మీద మీగడ మటుకే వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని అది కూడా వేసుకోండి. నేనైతే కొంచెం పన్నీర్ వేసుకున్నానండి. పైన నా దగ్గర ఇంట్లో కొంచెం ఉందని వేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పన్నీర్ అనేది ఒక ఆప్షనలేనండి, లేకపోయినా కూడా కూర చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అదంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కూర చేసుకోవడానికి మనకు జస్ట్ 15 to 20 మినిట్స్ పడుతుంది, అన్నీ రెడీగా ఉంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.